తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఎంకిపెళ్లి సుబ్బిగాడి చావుకొచ్చిందన్న సామెత మీరు విన్నారా? ఇప్పుడు అక్కడ కారు పార్టీ నాయకుల పరిస్థితి అలాగే ఉందట. ఆయన వెళ్లారు కానీ తమ చుట్టూ ఉన్న అనుమానాలు అల్లుకునేలాగా చేసి వెళ్లిపోయారని వాపోతున్నారట ఆ జిల్లాలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు. దీంతో ఇన్నాళ్లు కామ్గా ఉన్న నాయకులు సైతం తెర మీదకు వచ్చేసి వివరణలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందట. ఇంతకీ ఆ నాయకులెవరు, ఎందుకు వచ్చిందా పరిస్థితి? నాగర్ కర్నూల్ పాలిటిక్స్ లో గుబ్బల గోల. బాలరాజు దెబ్బకు మాజీలో హడల్. మరికొందరు పార్టీ మారుతారనే ప్రచారం. హుటాహుటిన తెర మీదకొచ్చిన నేతలు. నాగర్ కర్నూల్ జిల్లా బీఆర్ఎస్ కు గువ్వల గుబులు పట్టుకుంది. బీఆర్ఎస్ లో మళ్లీ రాజీనామాల పర్వం మొదలైంది. గత అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలయ్యాక 10 మంది ఎమ్మెల్యేలు కారు దిగి కాంగ్రెస్ లో చేరారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై 3 నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పులో ఆదేశించింది. కొన్ని రోజుల క్రితం కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఆ పార్టీ అధినేత కేసీఆర్ ను దోషిగా నిలబెట్టిన తరుణంలో అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గుబ్బల బాలరాజు పార్టీకి రాజీనామా చేయడం కలకలం రేపింది. నాగర్ కర్నూల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉన్న ఆయన పార్టీకి రాజీనామా చేయడం ఒక్కసారిగా ప్రకంపనలు సృష్టించింది. 2 దశాబ్దాలుగా గులాబీ దళంతోనే కలిసి ఉన్న గుబ్బల 2 సార్లు అచ్చంపేట ఎమ్మెల్యేగా గెలిచారు. స్థానికంగా బలమైన నాయకుడిగాను ఎదిగారు. హైకమాండ్ కు దగ్గరివాడిగాను వ్యవహరించిన బాలరాజు అనూహ్యంగా తీసుకున్న రాజీనామా నిర్ణయం కారు శ్రేణుల్ని ఒక్కసారిగా షాక్ కు గురి చేసింది. అయితే ఇది ఒక గుబ్బెలతోనే ఆగిపోదని ఉమ్మడి మహబూబ్ నగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన సుమారు 10 నుంచి 12 మంది మాజీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరుతారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇన్నాళ్లు అటు అధికార కాంగ్రెస్ తో ఇటు బీజేపీతో అమీతుమీ అంటూ తలబడిన గుబ్బల బాలరాజు బీజేపీలో చేరడంతో ఆయన పోతే పోయారు. ఆయన బాటలోనే నాగర్ కర్నూల్ జిల్లా నుంచి మరికొంతమంది తాజా మాజీ ఎమ్మెల్యేలు వెళ్తున్నారన్న ప్రచారం దుమారం రేపింది. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాలో మిగిలిన 3 బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు కలవరం మొదలైంది. వారంతా ఒకే వేదికపై దర్శనమివ్వడమే కాదు, తాము పార్టీ మారడం లేదంటూ వివరణలు ఇచ్చుకునే పరిస్థితి వచ్చింది. పాలమూరు బీఆర్ఎస్ లో గుబ్బల బాలరాజు రాజీనామా పెద్ద దుమారమే రేపింది. ఆయన సొంత నిర్ణయానికి జిల్లాలో మిగిలిన నేతలు ఉలిక్కిపడాల్సిన పరిస్థితి వచ్చింది. అసలే నాగర్ కర్నూల్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా హైకమాండ్ కి నమ్మిన బంటుగా పేరున్న నాయకుడు అయిన గుబ్బల బాలరాజు అనూహ్యంగా పార్టీకి రాజీనామా నిర్ణయం తీసుకోవడంతో సహచర మాజీ ఎమ్మెల్యేలతో పాటు గులాబీ శ్రేణులు సైతం అవాక్కయ్యాయి. అయితే ఆయన రాజీనామా మిగిలిన మాజీ ఎమ్మెల్యేలను ఆగమాగం చేసింది. గుబ్బల బాలరాజుతో పాటు నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు సైతం రాజీనామా యోచనలో ఉన్నట్లు జరిగిన ప్రచారం రాష్ట్ర రాజకీయాలను షేక్ చేసింది. దీంతో ఒక్కసారిగా నాగర్ కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, జైపాల్ యాదవ్, బీరం హర్షవర్ధన్ రెడ్డి ఉలిక్కిపడ్డారు. తాము బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం లేదని 3 నేతలు మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో పాటు తాము పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాలు అవాస్తవమని వారు ఖండించారు. అంతటితో ఆగకుండా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ 3 మాజీలు ఒకే వేదికపై వచ్చి తాము కలిసికట్టుగా ఉన్నామని ఇండికేషన్ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై మాజీ మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కార్యక్రమాన్ని ఆసరగా చేసుకుని నాగర్ కర్నూల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి వచ్చారు 3 నేతలు. పార్టీ కార్యకర్తలు, నేతలతో కలిసి వారు హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ వీక్షించారు. అనంతరం తాము రాజీనామాలు చేయడం లేదని, తమపై వస్తున్న ప్రచారాలన్నీ అబద్ధమని, కేసీఆర్ తోనే ఉంటామని 3 మాజీ ఎమ్మెల్యేలు పార్టీ శ్రేణులకు వివరణ ఇచ్చుకున్నారు. సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొన్ని సోషల్ మీడియాలో హర్షవర్ధన్ ఇక్కడే ఉన్నాడు, జైపాల్ యాదవ్ ఇక్కడే ఉన్నాడు. నేను మళ్ళీ చెప్పిన, ఆ రోజు చెప్పిన, ఈ రోజు చెప్పిన, రేపు చెప్తున్నా, నా తొలి అడుగు చివరి అడుగు బీఆర్ఎస్ పార్టీతోనే, కేసీఆర్ తోనే, కేసీఆర్ తోనే. మేమందరం, నేను మనంగా జయపాలన్నా అందరం మీరందరూ ఎదుర్కొని ఒక బలమైన శక్తిగా నాగర్ కర్నూల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీని తీర్చిదిద్దడానికి ఎల్లవేళ మేమందరం కూడా మీరందరికీ స్టేట్ కు అఫీషియల్ స్పోర్ట్స్ పర్సన్ చేసిన ఇంకా మేము ఏం చేస్తామండి, మంచి పిల్లలు మంచి పిల్లలు కొట్టుకోవాలి. ఇక సక్సెస్ తీర్థలో ఉంటాం, బతికిన తీర్థలో ఉంటాం, చేసేయాలని మనం ఉంటాం. కాబట్టి మీరు ఎవరు అలానే పడదు.
గువ్వల బాలరాజు ఉన్నట్టుండి పార్టీకి రాజీనామా చేయడం వెనక ఏం జరిగిందని బీఆర్ఎస్ క్యాడర్ లో చర్చ జరుగుతోంది. 2006లో బీఆర్ఎస్ లో చేరిన గువ్వల 2014, 2018 ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున అచ్చంపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రభుత్వ విప్గా కూడా పనిచేశారు. అయితే 2023 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయాక నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ ను ఆశించారు. కానీ తనను కాదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు ఎంపీ టికెట్ ఇవ్వడంపై బాలరాజు కొంతకాలంగా తన సన్నిహితుల వద్ద అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇటు అధికార పార్టీ నుంచి ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ దూకుడుగా ఉండడంతో బాలరాజు ప్రధాన అనుచరులు ఒక్కొక్కరు కాంగ్రెస్ లో చేరిపోయారట. దీంతో పాటు జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు నుంచి కూడా బాలరాజు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారట. మంత్రి జూపల్లి దూకుడును తట్టుకోవాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరడమే కరెక్ట్ అని భావించి బాలరాజు బీజేపీలో చేరారనే ప్రచారం జరుగుతుంది. ఈ మొత్తం వ్యవహారాన్ని గమనిస్తే నాగర్ కర్నూలు జిల్లా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేల పరిస్థితి వెంకీస్ మ్యారేజ్, సుబ్బిస్ డెత్ అన్న చందంగా మారింది. తన రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీకి గువ్వల బాలరాజు రాజీనామా చేస్తే తాము మాత్రం రాజీనామా చేయలేదని, చెయ్యబోమని ఆ ముగ్గురు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు ప్రజల ముందుకొచ్చి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.